అండి హాయ్ అండి. రాక అని చెప్పేసి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు కదా, చూసారా? చూసాను. సో ఎలా అనిపించింది పోస్టర్? మామూలుగా అసలు ర్యాంప్ ఇంకా మీకు ఏం నచ్చింది ఆ పోస్టర్ లో? ఏం అర్థమైంది అసలు? అంటే ఓల్డ్ క్యారెక్టర్ అని అర్థమైంది. అది నాకు విలన్ క్యారెక్టర్ అనుకుంటున్నా, బాగుంటుంది. అట్లీ గారి సినిమాస్ అంటేనే మనకు డ్యూయల్ క్యారెక్టర్, ట్రిపుల్ క్యారెక్టర్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా 3 క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 3 ఉంటాయి ఖచ్చితంగా. మరి ఒకటి రాక్షసుడుగా కనిపిస్తున్నాడు, మరి ఇంకా 2 ఏమి ఉండొచ్చు? ఇంకోటి కొడుకు అవ్వచ్చు, ఇంకోటి ఇంకో కొడుకు అవ్వచ్చు. 3 క్యారెక్టర్ వైల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడలేదు. పుష్ప 2 లో కూడా సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే ఇంకా మామూలుగా ఉంటుంది. ఇంకా 2,000 ఇప్పటికీ ఆ హ్యాండ్ ఏదైతే పోస్టర్ పెట్టారో అది చాలా ట్రోల్ చేస్తున్నారు కదా, మరి ఆ ట్రోల్స్ అనేవి ఎందుకు? ఎదిగిన వాళ్ళ గురించి, ఎదిగే వాళ్ళు ఇంకోళ్ళని ఎదగనివ్వరు కదా, అలాంటివి వస్తానంటే అవి పట్టించుకోకూడదు. అల్లు అర్జున్ బాయ్ అని చెప్పేసి కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే బాయ్ అని వాళ్ళు పంపించేయటమే. అల్లు అర్జున్కి ఎప్పుడు కింగే. ఆయనలో మీకు ఏం నచ్చుతుంది? ఆయన ఏం ఇన్స్పిరేషన్ తీసుకుంటారు? ఫ్యాన్స్ లైక్ చేస్తారు కదా, అదంటే చాలా ఇష్టం.